చాలా నచ్చింది. ఇంకా మనం చేయాలనుకుంటూ చేయలేకపోతుంది. బహుశా త్వరలో చేయగలుగుతామేమో. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మనకు తెలుసు కదా! రెయిన్ వాటర్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా స్టోర్ చేసుకొని సంవత్సరం అంతా తాగడం. సో, బెస్ట్ మినరల్స్ అవి ఇవి కాకుండా రెయిన్ వాటర్‌నే స్టోర్ చేసుకొని తాగడం అన్నమాట. దాని గురించి చాలా వర్క్ చేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫార్మ్‌లో అదే ఇప్పుడు వాడుతున్నారు. సో, ప్రసాద్ గారు అంటే ఆహార విషయంలోను, ఆరోగ్య విషయంలోను, తర్వాత ప్రకృతి సంబంధమైనటువంటి వ్యవసాయము, ఇంకా అసలు మన జీవన విధానము ఎలా ఉండాలి అనుకునే దాని మీద చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు. ఆయన జీవిస్తున్నారు. జీవించి మాట్లాడుతున్నారు కాబట్టి అవన్నీ కూడా చాలా సత్యంగా మనం అనుకుంటాము. సో, పిల్లలు వారి టాక్ ఎప్పుడు అరవిందకొచ్చినా కూడా వారితో మనం టాక్ పెట్టుకుంటాము. చాలా చక్కగా పిల్లల్ని ఉత్తేజపరుస్తూ మాట్లాడతారు. సార్ నమస్తే అండి. వీళ్ళు నమస్తే. చిన్నోళ్ళు 6th స్టాండర్డ్ స్టూడెంట్స్. వీళ్ళు మెయిన్‌గా ఏంటంటే విప్రో ఎర్త్ అని ప్రాజెక్ట్ చేస్తున్నారు. దాంట్లో సస్టైనబిలిటీ అండ్ వాటర్ అనే దాని మీద వాళ్ళు చేస్తున్నారు. విప్రో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారన్నమాట. అంటే వాళ్ళ చుట్టూ ఉండేటువంటి వాటర్ రిసోర్సెస్ కనుక్కోవడము, వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ ఇంతకుముందు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎలా పొల్యూట్ అవుతుంది? పొల్యూట్ అవ్వకుండా మనం ఏం చేయగలుగుతాము? సో, వాటర్ డొమెస్టిక్ యూజెస్, ఇరిగేషన్ యూజెస్ ఎంత వాటర్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది? దీని మీద వాళ్ళు చిన్న పరిశోధన చేస్తున్నారు. ఇదొక 3 మంత్స్ ప్రాజెక్ట్. దాంట్లో భాగంగా కొంతమంది ఎన్వైర్న్మెంటలిస్ట్‌ని, కొంతమంది వాటర్ కన్జర్వేషనిస్ట్‌ని, అలానే రెయిన్ వాటర్ మీద కొంత వర్క్ చేస్తా ఉన్న వాళ్ళని, అండర్ గ్రౌండ్ వాటర్ మీద వర్క్ చేస్తా ఉన్న వాళ్ళతో కొన్ని ఇంటర్వ్యూస్ పెట్టుకున్నారు. ఇప్పుడు మనకి ఏంటంటే కొంచెం ఆన్‌లైన్‌లో చాలా జరుగుతాంది కాబట్టి ఆన్‌లైన్‌లోనే మిమ్మల్ని కలుసుకోగలిగాము. ఎవ్రీ ఇయర్ అయితే యూజువల్‌గా వచ్చేవాళ్ళు ఒక సంవత్సరానికి ఒకసారైనా విజిట్ చేసేవారు ప్రకృతి వనము. మీరు దూరంగా ఉన్న పిల్లలు ఇప్పుడు మాట్లాడతారు. సార్ మేము రిక్వెస్ట్ చేస్తుందేంటంటే మీరు మీ ఫార్మ్‌లో ఉన్నటువంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి ఆహ్, బ్రీఫ్‌గా చెప్పండి. తర్వాత పిల్లలు ఎందుకసలు రెయిన్ వాటర్‌ని హార్వెస్ట్ చేయాలి? నేను మొన్న మాట్లాడినప్పుడు మనకు వాటర్ దొరుకుతుంది కదా! మనకి బబుల్స్‌లో తెచ్చుకుంటున్నాము. మనకు వాటర్ దొరుకుతుంది. మనము ఇంత శ్రమ ఎందుకు తీసుకోవాలి అని అంటున్నారు. వాళ్ళు దాంట్లో నష్టాలు, అసలు రెయిన్ స్వచ్ఛంగా ఉండే వాటర్‌ని మనం ఎలా పొల్యూట్ చేస్తున్నాం? దీని గురించి బ్రీఫ్‌గా మాట్లాడితే బావుంటది సార్. థాంక్ యూ. ఎంతసేపు టైము? సార్ హాఫ్ అన్ అవర్ సార్ మాక్సిమం. మీకు చాలా బిజీ మాకు తెలుసు. అందుకని ఎక్కువ అట్లేం టైం. లేదు. పర్లా. యాహ్! వాళ్ళకి ఇది రికార్డ్ చేసుకుంటారు కాబట్టి కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. ఆ యాహ్! టెక్నికల్ టర్మ్స్ అన్ని రాసుకొని అది ప్రెజెంట్ చేసినప్పుడు మళ్ళా అందరికి అర్థమయ్యేట్టుగా ఎవరు ఇంజినీర్లు ఎవరు విన్నా ఓహ్! కరెక్టే ఇది అనుకునేట్టుగా ఉండాలి. ఊరికే వేగ్‌గా మాట్లాడకుండా ఇట్ షుడ్ ప్లస్ బి ఎ రియల్ ప్రాజెక్ట్ వర్క్. యెస్. Children, welcome you all for this evening session. Welcome, sir. Yes. So, చాలా మనకు వాటర్ దొరుకుతా ఉంది అంటే ఎక్కడి నుంచి వస్తా ఉంది అంటే మొత్తం అంతా రెయిన్ ద్వారానే వస్తాం. మనము వాడేసిన నీళ్ళన్నీ నదుల్లో, చెరువుల్లో, సముద్రంలో కలిసిన తర్వాత సముద్రం మీద పడిన ఎండ వేడికి దాంట్లో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి క్లౌడ్ రూపంలో పైకొచ్చి ఫ్లో అయితా మొత్తం భూగోళం మీద ఎక్కడో దగ్గర అది ఆ వాటర్ వల్ల ఆ కండిషన్స్ వచ్చినప్పుడు చల్లని గాలి తగిలినప్పుడు అది కండెన్స్ అయ్యి వారబడుతుంది. సో పైకి మూవ్ అయ్యేది ఏంది? ఓన్లీ ప్యూర్ వాటర్. ఇంకా మనం కలిపేసిండే డిటర్జెంట్ పౌడర్లు, కెమికల్స్, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, వేస్ట్లు, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్, డ్రైనేజీలు, బట్టలు ఉతికేది, పశువులు కడిగేది, ట్రాక్టర్లు, బండ్లు అన్ని సముద్రంలో చేరిన ప్లాస్టిక్లు, నానో పార్టికల్స్, మైక్రో ప్లాస్టిక్స్, ఈవెన్ రేడియో యాక్టివ్ వేస్ట్లు ఇవన్నీ కూడా సముద్రంలో కలుపుతాడు. కానీ వాటర్ రూపంలో పైకి పోయేది ఓన్లీ స్టీమ్ మాత్రమే. H2O పైకి మూవ్ అయ్యి అది మనకి శుభ్రమైన నీళ్ళని మన రూఫ్ టాప్ మీద పడతాయి, వర్షం రూపంలో పడతాయి. అవేమి ఇప్పుడు మనము సోకాల్డ్ రివర్స్ ఆస్మోసిస్ అని మాట్లాడుకుంటాం. ఆరు వాటర్ అని. దాని ఇంకో పేరు ఏమంటారు అందరూ? మనము మినరల్ వాటర్ అంటాం. అసలు దాంట్లో మినరల్సే ఉండవు. ఎందుకంటే అన్ని మినరల్స్ తీసేసే సిస్టమ్నే రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ లో ఆల్ మినరల్స్, ఆల్ బ్యాక్టీరియా అండ్ ఆల్ వైరస్ ఆర్ టు బి ఎలిమినేటెడ్ త్రూ దట్ సిస్టమ్. అప్పుడు మినరల్స్ ఎట్లయితాయి?
మినరల్ లెస్ వాటర్ అవుతుంది. కానీ మనం ఏమంటాము, బిస్లరీ బాటిల్ని మినరల్ వాటర్ అంటాం. మరి ఏం సైన్స్ అవుతామో మనము, మినరల్ లేని వాటర్ని మినరల్ వాటర్ని ఎట్లా అంటాము? అట్లా ప్రతి ఒక్కటి మన జీవన విధానంలో భాగమైపోయినాయి. ఏదేది పొరపాట్లో ఏదేది రాంగో అవన్నీ రైట్ అనుకొని సైన్స్ అనుకొని అన్సైంటిఫిక్ థింగ్స్ అన్ని సైన్స్ అనే ముసుగులో ప్రమోట్ అయిపోతాం. ఆ రకంగా రాయలసీమలో యావరేజ్ రెయిన్ఫాల్ 500 మిల్లీమీటర్స్ పర్ యానం. మీకు కోస్తా జిల్లాల్లో 800 మిల్లీమీటర్స్. ఒక చదరపు అడుగు 1 స్క్వేర్ ఫీట్ ఏరియాకి రాయలసీమలో అయితే 50 లీటర్స్ వస్తాయి, మీకైతే 80 లీటర్స్ వస్తాయి. అంటే ఒక చిన్న ఇల్లు, రూఫ్ టాప్, ఒక చిన్న ఇల్లు ఉంది, 500 చదరపు అడుగుల్లో ఉందనుకుందాం. చదరపు గజాలు వేరే, చదరపు అడుగులు వేరే. గజము అంటే 3 అడుగులు. సో చదరపు గజాలని బై 9తో డివైడ్ చేస్తే చదరపు అడుగులు ఇంటూ 9 వేస్తే అడుగులు అవుతుంది. దాన్ని డివైడెడ్ బై 9 వేస్తే చదరపు గజాలు అవుతుంది. అంటే స్క్వేర్ ఫీట్ డివైడెడ్ బై 9 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ యార్డ్స్. స్క్వేర్ యార్డ్స్ ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఫీట్. అట్లా చిన్న ఇల్లు అనుకుంటే కూడా 600 స్క్వేర్ ఫీట్ ఇల్లు అనుకుందాం. 20 అడుగులకు 30 అడుగులు. ఇందిరం మిల్లో చిన్న ఇల్లు ఇస్తే గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఆ ఇల్లు అనుకుందాం 600 చదరపు అడుగు ఇంటూ రాయలసీమలో అయితే 50 అంటే 30,000 లీటర్స్ వస్తాయి. మీకు కోస్తా జిల్లాలో అయితే ఇంటూ 80 48,000 లీటర్స్ వస్తాయి. ఈ 30,000 లీటర్స్ ఓకే, సగం పట్టుకోలేదు అనుకుందాం. మనం వాన వచ్చింది, మనం లేము, పట్టుకోలే, వేస్ట్ అయిపోయినాయి, గలీజ్గా ఉండింది, చూసుకోవాలా. 15,000 లీటర్స్ చిన్న ఇంటి మీద. మీకైతే 30,000 లీటర్స్. చిన్న ఇంటి మీద 50% పట్టుకుంటే కూడా 30,000 లీటర్స్. అంటే 30,000 బై 20 లీటర్స్ పర్ డే మనం నీళ్ళు కావాల్సింది డ్రింకింగ్ అండ్ కుకింగ్. బై 20 వేస్తే 30,000 బై 1,500 డేస్కి వస్తాయి మీకు. ఎక్కడ విజయవాడలో, కృష్ణా గోదావరి జిల్లాల్లో 1,500 డేస్ అంటే ఆల్మోస్ట్ 4 ఇయర్స్కి 1 సంవత్సరం నీళ్లు పట్టుకుంటే హ్యాపీగా తాగొచ్చు. ఆ నీళ్ళని పాస్ చేసినప్పుడు మనము దాన్ని ఒక చిన్న తొట్టిలో కింద సున్నపురాళ్ళు, మళ్ళీ ఒక స్టెయిన్లెస్ స్టీల్ మెష్, దాని మీద ఇటుక ముక్కలు, దాని మీద స్టెయిన్లెస్ స్టీల్ మెష్, దాని మీద ఇసుక, దాని మీద ఒక స్టెయిన్లెస్ స్టీల్ మెష్, దాని మీద కర్ర బొగ్గులు, దాని మీద మళ్ళీ సున్నపురాళ్ళు వేసి ఈ రెయిన్ వాటర్ని దాంట్లో పాస్ చేస్తే ఆ లైమ్ స్టోన్ అంటారు కదా, సున్నపురాళ్ళు లైమ్ స్టోన్, ఆ లైమ్ స్టోన్ కాల్షియం సల్ఫేట్ కరిగి చిన్నగా కాల్షియము మెగ్నీషియం అవన్నీ వచ్చి వాటర్కి మంచి మినరల్స్ యాడ్ అవుతాయి. కాల్షియం యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, వాటర్ ఆల్కలైన్ అవుతుంది. విరాట్ కోహ్లీ ఆల్కలైన్ వాటర్ తాగుతాడు అని అంటారు కదా, మనం కూడా ఆల్కలైన్ వాటర్ తాగొచ్చు. ఎందుకంటే మన బాడీ ఆల్కలైన్గా ఉంటుంది బై నేచర్. సో బాడీ ఆల్కలైన్గా ఉంటుంది కాబట్టి ఆల్కలైన్గా ఉండే ఫుడ్స్ తింటే బాడీ సూతింగ్గా ఉంటుంది. అసిడిక్గా ఉండే కూల్ డ్రింక్లు, వాటర్కి మినరల్స్ ఇప్పుడు లేవో ఈ ఆరో వాటర్కి, అప్పుడు అసిడిక్ అవుతుంది. మీరు ఎక్స్పెరిమెంట్ చాలాసార్లు చేసి చూపించిన నా యూట్యూబ్లో ప్రకృతి వనం వాటర్ టెస్టింగ్ అని ఇది కొడితే వస్తాయి చూడండి. ఆ యూనివర్సల్ ఇండికేటర్ అంటే లిట్మస్ పేపర్ పెట్టి టెస్ట్ చేస్తాం కదా, పిహెచ్ ఇండికేటర్. పిహెచ్ అంటే ఏంటి, పొటెన్సీ ఆఫ్ హైడ్రోజన్. సో దాన్ని పెడితే మనము ఈ క్యాన్ వాటరు, ఈ బబుల్ వాటరు, ఈ ఆరో వాటరు, ఈ సోకాల్డ్ బాటిల్ వాటర్ అంతా 6 to 6.5 వస్తుంది పిహెచ్, అసిడిక్గా ఉంటుంది. అదే మనం సున్నపురాళ్ళలో పాస్ చేసిన నీళ్లు 7.5 to 8 వస్తుంది. మన బాడీ పిహెచ్ 7.3. సో పర్ఫెక్ట్ వాటర్ అన్నమాట మనం వీటిలో పంపిస్తే. రియల్గా అట్లా చేయం కదా. ఎందుకు ఇట్లా చేయాల్సి వస్తూ ఉంది ప్రకృతి వనంలో అంటే, ముందు మేము చిన్నప్పుడు నదిలో నీళ్లు తాగేవాళ్ళం. ప్రతి ఊర్లోనే చెరువు ఉండేది, బావులు ఉండేటివి. ఆ నీళ్ళన్నీ సర్ఫేస్ వాటర్ కాబట్టి అన్పొల్యూటెడ్. ఎప్పుడైతే సర్ఫేస్ వాటర్ పోయిందో, బావులు ఎండిపోయినాయో, పెద్ద బోర్వెల్స్ చేసి 1000 ఫీట్ కూడా రాయలసీమలో మాకు కడప, అనంతపురము, చిత్తూరు జిల్లాల్లో 1000 ఫీట్ బోర్ కూడా వేసినాం. అందరూ జోకేసుకునేవాళ్ళు, ఇంకొంచెం అట్లే పోతే ఆయిల్ వస్తుంది, ఇంకొంచెం అట్లే పోతే అమెరికా వరకు నీకు హోలే వేస్తారా మీరు రాయలసీమ వాళ్ళు అనేవాళ్ళు. అంత డీప్ బోర్వెల్స్ వేసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తీసిన నీళ్లు ఎక్కువ సాల్ట్స్ ఉన్నాయి.
TDS అంటారు, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనేది మనకి 100 నుంచి 200 ఉంటే మంచి వాటర్. మాకు రాయలసీమలో మదనపల్లిలో 1200 ఉంది, 1200 అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్. కానీ తెలియక పాపం చూసినాక బాగానే ఉంటాయి, క్లియర్గా ఉంటాయి. అది బాగానే ఉంది కదా అని చాలా మంది తాగి చాలా జాయింట్ పెయిన్స్, ఫ్లోరోసిస్, పళ్ళన్నీ ఎల్లో అయిపోవడము, ఎమకలన్నీ పొడిబారిపోవడము, ఇంకా ఎక్కువ ఉండి 4000, 5000 కూడా ఉండేది నల్గొండలో. ఫ్లోరోసిస్, స్కెలిటల్ ఫ్లోరోసిస్ అని కాళ్ళు చేతులని ఇట్లా బెండ్ అయిపోయినాయి పాపం. ఆ నీళ్ళు తెలియక తాగి విషం లాగా నీళ్ళు. చిన్నపిల్లలకి ఇస్తా ఉంటే 1 year 2 years లోపల ఎమకలన్నీ బెండ్ అయిపోతాయి. చాలా పెయిన్ఫుల్ జీవితం అన్నమాట అది. మనం ఇంత చదువుకున్నాము, ఏ నీళ్లు తాగాల, ఒక చిన్న TDS మీటర్ పెట్టుకొని టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ 300 అవుతుంది. మీరు మీ విలేజ్కి పోయినప్పుడు అన్ని బోర్వెల్స్ టెస్ట్ చేసి దేంట్లో అయితే 400 కంటే తక్కువ ఉంటుందో ఆ నీళ్లు తాగమని చెప్పాలి. 200 ఉంటే ఇంకా బెస్ట్, 50 బిలో ఉంటే తాగకూడదు. మినరల్స్ కూడా మినిమం ఉండాలి, 100 ఉంటే బెస్ట్, 100 to 200 ఉంటే మంచిది. అట్లా దానికి న్యాచురల్గా మినరల్స్ ఎట్లా వస్తాయి? రెయిన్ వాటర్ కూడా మినరల్స్ ఉండవు, బికాస్ ఆ స్టీమే కదా. సో అది ఎప్పుడైతే రూఫ్ మీద పడి క్లీన్గా రెయిన్ వాటర్ అడవుల్లో పడుతుంది. అంటే మామూలుగా మనకు ప్రతి విలేజ్ చుట్టుపక్కల అడవులు ఉండేటివి కదా, ముందు ఎప్పుడు చెట్లు ఉండేటివి, అడవులు ఉండేటివి. అడవిలో ఏం జరుగుతుంది? చెట్లకు కావాల్సిన మినరల్స్ ఆ చెట్టు వేరు వ్యవస్థ, పెద్ద చెట్లు అయితే 100 అడుగుల లోపల నుంచి కూడా మినరల్స్ తీసుకొని ఆకుల్లో, పువ్వుల్లో, కాయల్లో పెడతాయి. అవన్నీ వాటి పర్పస్ అయిపోతానే పాలినేషన్ అయిపోయి ఫ్రూట్ అయిపోతానే కిందకు రాలిపోతాయి. ఆకులు, కొన్ని పువ్వులు, కాయలు రాలుతాయి. విత్తనం మాత్రము ఎక్కడో పోయి ఎక్కడో మొలకెత్తుతుంది. మిగతా ఆకులు, పువ్వులు, ఆ ఫ్రూట్ వేస్ట్ అన్నీ సాయిల్లో ఉండే మైక్రోబ్స్, సూక్ష్మజీవులు వాటిని డైజెస్ట్ చేసి మట్టిగా మారుస్తాయి. 3 months 6 months మట్టి అవుతుంది. అట్లా అయిండే మట్టే మినరల్స్. అందుకే అడవుల్లో పడి నీళ్లు ఫ్లో అయ్యి వచ్చిన నీళ్లు రియల్ మినరల్ వాటర్. కానీ మన నదిలోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? నదిలో మునకేస్తాము, బట్టలు ఉతుకుతాము పైన. ఇంకా ప్రతి సిటీలోన కృష్ణానది నీళ్ళలో కూడా చూసినారు కదా, అక్కడ విజయవాడలో డ్రైనేజీలు అన్నీ కలుస్తాయి, పచ్చగా ఉంటాయి, గలీజ్గా ఉంటాయి. ఇంకా గోదావరి జిల్లాలో అయితే చేపల చెరువులో నుంచి వేస్ట్లు, రొయ్యల చెరువులో నుంచి వేస్ట్లు, ఊర్లో ఉండే ఇది హాస్పిటల్ వేస్ట్లు, గార్బేజ్ అంటే ప్లాస్టిక్ ఏవైనా నది పక్కన దూరేసి వచ్చేసారు. చాలా ఊర్లో చూసిన నది పక్కన అవి అట్లే గాలి కొట్టుకొని నదిలో పడతాయి. అది మనం పోయి తాగుతాం ఎక్కడో కింద. సో ఇట్లా నదుల్ని నాశనం చేశాం కాబట్టి మనము నదుల్లో ఉండే నీళ్ళు తాగలేక ప్రకృతి వనంలో రూఫ్ టాప్ వాటర్ని కలెక్ట్ చేసి అది కిందకి గ్రావిటీలో మళ్ళీ కరెంట్ ఖర్చు ఉండకూడదు. అవి ఫ్లో అయ్యి పైనుంచి వచ్చేటప్పుడే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక చిన్న తొట్టి కట్టుకొని లేదా ఒక చిన్న స్టీల్ డ్రమ్ పెట్టుకొని దాంట్లో నదిలో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి వేసుకుంటుంది. ఓకే, అడవులో నుంచి ఏమొస్తా ఉంది? మట్టి కరిగి వస్తా ఉంది. సో మట్టి అట్లా వేస్తే కరిగిపోతుంది కాబట్టి మట్టిని మనం ఏం చేస్తాము? ఇటుకలు చేస్తాం. మట్టిని బాగా తొక్కి ఇటుక చేస్తాం కదా ఇల్లు కట్టుకోవడానికి. సో ఇటుకలు వేద్దాం. అట్లా ప్రతి ఒక్కటి ఆలోచించినాను. ఇసుక, ఇటుకలు, లైమ్ స్టోన్, కాల్షియం తక్కువ అందరికీ. ఇప్పుడు చాలా మంది 30-40 ఏళ్ళకే కాల్షియం తగ్గిపోయింది అని చెప్పేసి ఎమకలన్నీ మెత్తబడిపోవడము, ఊరికే ఎమకలు విరిగిపోవడము, ఆస్టియోపోరోసిస్, బోన్ డెన్సిటీ తగ్గిపోవడము, ఇట్లా సమస్యలన్నీ వచ్చినాయి. సో కాల్షియం తినడానికి ముందు మనం ఏం చేసేవాళ్ళము? నువ్వులు తినేవాళ్ళం, ఎక్కువ నువ్వుల లడ్డూలు తినేవాళ్ళం. ఇప్పుడు కుర్కురేలు తింటాను, లేసులు తింటాను, పెప్సీలు తాగుతాను, నూడిల్స్ తింటాను, పిజ్జాలు తింటాను, ఏందేందో తెలియని చెత్తంతా తింటాను. కాల్షియం లేదు, ఐరన్ లేదు, కళ్ళు ఇట్లా చూస్తే తెల్లగా పాలిపోయి ఉండారు. అందరికి హిమోగ్లోబిన్ 10 కంటే తక్కువ ఉంది. ఎలా? అందుకని మన పెద్దోళ్ళందరూ తాంబూలం వేసుకునేవాళ్ళు. పెరుగన్నం తిన్న తర్వాత లాస్ట్లో పాన్ వేసుకుంటారు. ఆ పాన్లో కూడా మంచి తెల్లగా ఉండే సున్నము డబ్బి పెట్టుకొని ఆ డబ్బిలో సున్నం తీసేసుకునేవాళ్ళు. అది రియల్ కాల్షియం. ఏం జరుగుతుంది? పెరుగన్నం తిన్నాక తింటాం కాబట్టి పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఈ సున్నాన్ని డైజెస్ట్ చేస్తుంది. డైజెస్ట్ చేసి బయో అవైలబుల్ అంటే మన శరీరంలో ఈజీగా తీసుకునే కాల్షియంగా మార్చిస్తుంది. అందుకని ఆకు, సున్నము, లవంగాలు ఇవన్నీ వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక్కలు వచ్చినాయి,
ఒక్కలు అంత మంచిది కాదు అనేది ఇప్పుడు సాధారణంగా పెద్ద అదే హెల్త్ పరంగా అంత మంచిది కాదు ఒక్కలు వేసుకోవడం, పాన్ అదే ఈ నట్స్ వేసుకోవడం. అందుకని ఆకు మంచిదే, సూపరు, కాల్షియం మంచిదే. ఇంకేదన్నా మీకు ఏలకలు, లవంగాలు, మిరియాలు ఏదో ఒకటి వేసుకొని తమాషగా సున్నం వేసుకుంటే కాల్షియం బాగా వస్తుంది. సో ఇప్పుడు మనకు ఆ కాల్షియం సున్నపు రాళ్ళు పిడుగురాళ్ళలో దొరుకుతాయి, కడపలో దొరుకుతాయి, తాడిపత్రిలో దొరుకుతాయి. అట్లా కొన్ని ఏరియాలు ఆ సున్నపు రాళ్ళు కాల్చక ముందే, బట్టీకేసి కాల్చక ముందరనే పచ్చి సున్నపు రాళ్ళు ఒక లేయర్. అది మళ్ళీ మీరు నన్ను వాట్సాప్లో అడిగితే పెడతా ఆ డయాగ్రామ్, ఏ లేయర్స్ ఎట్లా ఉండాలి. ఆ సున్నపు రాళ్ళు, ఇటుక ముక్కలు, ఇసుక, కర్రబొగ్గులు ఎందుకు? చెడ్డ బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే వాటిని పట్టేసుకుంటుంది, బ్యాడ్ ఓడర్స్ ఉంటే రానికుండా చేస్తుంది. ఇసుకలో పోయినప్పుడు కొన్ని మినరల్స్ యాడ్ అవుతాయి. ఇసుకలో పోయినప్పుడు వాటరు ఒక రకమైన శక్తి వస్తుంది, స్ట్రక్చర్డ్ వాటర్ అంటారు. అంటే దాన్ని వాటర్ స్ట్రక్చరు బాగా కాంబినేషన్లో ఉంటుంది. అది శరీరానికి సూతింగ్గా ఉంటుంది. ఫ్లోయింగ్ వాటర్ అయితే, ఫ్లోయింగ్ వాటర్లో చెత్త కలగకుండా ఉంటాయి. ఇంకొన్నిసార్లు ఏం చేస్తారు, జబ్బులు వస్తాయని చెప్పి దాంట్లో వాటర్లో క్లోరిన్, బ్లీచింగ్ కలుపుతాం. క్లోరినేట్ చేస్తే మీ బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది. కానీ మన బాడీలో చాలా బ్యాక్టీరియా, మన సెల్స్ 70 ట్రిలియన్ ఉంటే మన బాడీలో 500 ట్రిలియన్స్ పైన బ్యాక్టీరియా, మైక్రోబ్స్ ఉన్నాయి. సో మనము ఎప్పుడు చూసినా సోపులు, శానిటైజర్లు, నోట్లో మౌత్ వాష్లు, టూత్ పేస్ట్లు, కెమికల్స్, ఈ క్లోరిన్, బ్లీచింగ్ కలిపిన వాటర్ తాగితే పొట్టలో ఉండే గట్ బ్యాక్టీరియా అంటారు, అది ఎంత చచ్చిపోతుంది, దెబ్బతింటుంది. తిన్నప్పుడు ఏమి సరిగా అరగదు, బ్లోటింగ్, తేపులు, పొట్ట నొప్పి, కడుపులో మంట, ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయి. సో పొట్టలో ఉండే బ్యాక్టీరియా దెబ్బతినకూడదంటే దాంట్లో క్లోరిన్, బ్లీచింగ్ అవన్నీ కలపకూడదు. యాంటీబయాటిక్ వేసుకుంటారు మీరు జ్వరం వస్తే. అర్థమేమి? లోపల యాంటీబయాటిక్ పోతే మంచి బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా అంతా చంపేస్తుంది. మళ్ళీ దాన్ని రికవర్ కావాలంటే 15 days 1 month పడుతుంది. అది మంచి పెరుగు వేసుకొని బాగా ప్రోబయాటిక్స్ అంటే నిన్న మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసి పెట్టుకొని పొద్దున్నే సర్ది చేసుకొని తాగడము, పుల్లటి మజ్జిగ తినడము, ఇవన్నీ చేస్తే గట్ బ్యాక్టీరియా మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది, 15 days పట్టచ్చు. అట్లా మనము ఆ రూఫ్ టాప్ వాటర్ని ఒక చిన్న తొట్టి కట్టి దాంట్లో సున్నపు రాళ్ళు, ఇటుకలు, ఇసుక, కర్రబొగ్గులు వేసి ఫ్లో చేసి అండర్ గ్రౌండ్లో ఒక తొట్టి కట్టుకోవాలి. ఎంత అవసరము? ఒక ఫ్యామిలీకి ఒక రోజుకి 20 లీటర్లు ఉంటే చాలు. 5 మంది ఫ్యామిలీ, 6 మంది ఉన్నా సరిపోతుంది. 20 లీటర్ ఫర్ డ్రింకింగ్ అండ్ కుకింగ్. సో మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు? 350 days. 350 into 20 liters per day, 7000 లీటర్స్కి ఒక తొట్టి కట్టుకుంటే అండర్ గ్రౌండ్ సంప్, లెట్రిన్ ముంత కడతాం కదా అలా ఒకటి కట్టుకొని, దాని మాన్యువల్ వస్తుంది కదా లోపల దిగడానికి, అది కూడా సిమెంట్ వేసి క్లోజ్ చేసేయాలి. గాలి పోవడానికి ఒక పైప్ పెట్టాలా, దానికి కూడా సైడ్ హోల్స్ పెట్టి పైన ఏమి చీమలు గీమలు పోకుండా క్లోజ్ చేసుకోవాలి గాలి, ఎందుకంటే నీళ్లు పడినప్పుడు గాలి పోవాలి కదా అట్లా. సో ఆ పైనుంచి పడినప్పుడు రూఫ్ టాప్ వాటర్ని ఫస్ట్ ఒక వాన, ఫస్ట్ రెయిన్, రెండో రెయిన్ వదిలేద్దాం. పైన చెత్త ఉంటుంది, ఏమైనా పిచ్చుకలో, కాకులు, కోతులు గలీజ్ చేసి అనుకుంటే ఒక వాల్వ్ పెట్టుకొని దాన్ని వదిలేద్దాం. ఈరోజు ఫ్రెష్గా ఉంది, వాతావరణంలో పొల్యూషన్ లేదు, ఈ నీరు తాగొచ్చు అనుకునేటప్పుడు అప్పుడు వాల్వ్ని కట్టేస్తే అప్పుడు ఈ సున్నపురాళ్ళు, ఇసుక ఇచ్చినాం కదా, ఈ తొట్టులోకి ఎంటర్ అయ్యి దీంట్లో మినరల్స్ తీసుకొని పోయి అండర్ గ్రౌండ్ ట్యాంక్లో స్టాక్ ఉంటాయి. అట్లా ఎప్పుడైతే సన్లైట్ పడకుండా మనము కాపాడుతాము నీళ్ళకి, 10 years ఉన్నా, 20 years ఉన్నా పాచి పట్టవు, పురుగులు పట్టవు, స్మెల్ మారదు, డీకంపోజ్ కావు, ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. అట్లా మేము 2011లో స్టార్ట్ చేసి 2012 ఓపెన్ చేసినాం పెట్టి చూద్దామని. నీట్గా ఉంది, ఇంత మట్టి మాత్రం ఉంది, పిడికడి మట్టి, అది కూడా మంచిగా మనం వాన పడినప్పుడు వస్తుంది స్మెల్, అట్లా బట్టి సూపర్. ఇంకా 2012లో క్లోజ్ చేసి 18 వరకు క్లోజ్ చేయాలి. 18లో కూడా ఎందుకు చేసినాము, ఓపెన్ చేసినాము, కరువు వచ్చింది, వానలు పడలే, ఖాళీ అయిపోయింది తొట్టి, అందుకని చిన్నగా ఓపెన్ చేసి మళ్ళీ క్లీన్ చేసుకొని వాళ్ళు పెట్టాం. మళ్ళీ వానలు పడితే మళ్ళీ నీళ్ళు తాగుతాం. అసలు తొట్టి కడిగే పని కూడా లేదు, క్లీన్ చేసే పని కూడా లేదు, ఎందుకంటే సన్లైట్ పడదు, లోపలికి చీమలు, పురుగులు పోకుండా మాన్యువల్ని కొంచెం సిమెంట్ వేసి క్లోజ్ చేస్తాము. ఎప్పుడైనా కాబట్టి సిమెంట్ కొట్టేస్తే స్లాబ్ తీసుకొని ఎప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు. ఒక చిన్న మోటార్ ఒకటి పెట్టుకొని, దానికి 1/2 HP మోటారు, మీ ఇంట్లో కిచెన్లోకి కుళాయి పెట్టుకుంటే ఈ నీళ్ళని డైరెక్ట్గా వేడి చేసే పని లేదు, వడగట్టే పని లేదు, ఏమి లేదు. అట్లా మనము 10 years నుంచి తాగుతాను. అరవింద పిల్లలు కూడా చాలాసార్లు వచ్చిపోయినారు, వికాస విద్యావనం పిల్లలు కూడా వచ్చి అక్కడే స్టే చేసి 4 రోజులు ఉన్నారు. వాళ్ళందరూ ఆ నీళ్ళు తాగినారు, చిన్నపిల్లలు తాగినారు, పెద్దోళ్ళు తాగినారు, బయట దేశం నుంచి తాగినారు,
ఎవరికి ఏమి ఇష్యూ లేదు, సూపర్ వాటర్. సో అట్లా ప్రతి ఒక్కరు విలేజెస్లో కూడా వాళ్ళ రూఫ్ టాప్ వాటర్ వాళ్ళు తాగేట్లుగా పెట్టుకోవాలి. మనకు బబుల్ క్యాన్ వస్తుంది అనుకుంటాం, కానీ ఒక్కొక్క బబుల్ క్యాన్ రావాలంటే ఇంకొక బబుల్ క్యాన్ వేస్ట్ అవుతుంది, అంత వాటర్ వేస్ట్ అవుతుంది, ఇంత కరెంట్ వేస్ట్. అవన్నీ లెక్కలేండి మీరు. అంటే ఒక ఆర్ఓ నీళ్ళ ప్లాంట్కి వెళ్ళి అక్కడ ఎన్ని మోటార్లు ఉన్నాయి, ఎన్ని హెచ్పి పనిచేస్తూ ఉంది, వాళ్ళ అవుట్పుట్ ఎన్ని నీళ్ళు వచ్చినాయి, సో ఇన్ని నీళ్ళకి ఎంత కరెంట్ ఖర్చు అయింది, అంత కరెంటు మనం సేవ్ చేయొచ్చు కదా. సో సూర్యుడు ఏం చేస్తాడు, మహాశక్తి కదా. ఎన్ని ఆర్ఓలు వేస్తే సూర్యుడు కావాలా, ఇట్లా సముద్రం నుంచి ఇట్లా తీసుకొని నీళ్ళని పైకి తీసుకెళ్ళి మదనపల్లి క్లౌడ్స్ నుంచి విజయవాడ క్లౌడ్స్ గోదావరి జిల్లాలో అక్కడ కండెన్స్ చేస్తారు. అద్భుతం కదా. 10,000 అడుగుల పైనుంచి వేస్తుంది వాటర్ని. మీ రూఫ్ టాప్ మీదకి మీ కులము మీ మతము ఏమీ చూడకుండా మంచిగా నీళ్ళు ఇస్తుంది. వాటిని పట్టుకొని కరెంట్ వేస్ట్ లేకుండా న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకోవాలి కదా. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ వర్క్లో అదే చెప్పాల్సింది. ఎంత కరెంట్ వేస్ట్ అవుతా ఉంది, ఎంత వాటర్, సగం వాటర్ ఎంత మనకు వేస్ట్ అయిపోతుంది. ఆర్ఓలో 50% వాటర్ వేస్ట్ అవుతుంది. ఎన్ని డబ్బులు, ఆ బబుల్స్ను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎంత డీజిల్, ఎన్ని వెహికల్స్, ఎంతమంది మనుషులు. అది మళ్ళీ ప్లాస్టిక్, అది ప్లాస్టిక్ క్యాన్లు వచ్చినప్పుడు ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్, మైక్రో ప్లాస్టిక్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి నీళ్ళలో, మనకు కనపడవు. అవి పొట్లకి పోయి ఎక్కడో లివర్లో ఇరుక్కొని నుండి 20-30 ఏళ్ళ తర్వాత క్యాన్సర్ కావచ్చు. సో ఈ డ్యామేజ్ అంతా ఆపచ్చు కదా నదులను సేవ్ చేసుకుంటే. నదుల్లో ఫ్లో అయ్యే వాటర్ తాగేట్టుగా నదులను కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరునికి ఉంది. అదొకటి మీ ప్రాజెక్టుల వర్క్ కూడా పెట్టండి. తర్వాత మీరు ఎంత కరెంటు వేస్ట్ అవుతా ఉంది దీని మీద అనే దాని మీద కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనము ఒక 600 స్క్వేర్ ఫీట్ ఇల్లు అనుకున్నాం కదా, దాని మీద నుంచి కలెక్ట్ అయ్యే ఒక 30,000 లీటర్స్ కాస్ట్ ఎంత అనుకున్నారు? 1 లీటర్ 20 రూపాయలు. ఏంది? నార్మల్ బాటిల్ వాటర్. మనది మినరల్ వాటర్, బికాస్ వీఆర్ పాసింగ్ ఇట్ త్రూ లైమ్ స్టోన్, బ్రిక్ పీసెస్, చార్కోల్ అండ్ శాండ్. సో 30,000 ఇంటూ 30,000 లీటర్స్ ఇంటూ 30 రూపీస్. మనది 30 రూపీస్ మినిమం. బట్ వీ వాంట్ సెల్ ఇట్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్స్. ఎవరన్నా వస్తే 30 రూపాయలకు 1 లీటర్ అమ్మండి. ఎంతైతే అది? చిన్న ఇల్లు మీద కలెక్ట్ చేసిన వాటరు విజయవాడలో 30,000 ఇంటూ 30 9 lakhs. మీ ఇంటి మీద నీళ్ళని మీరు గమ్మును పట్టుకుంటే కూడా మీకు 9 lakhs వస్తుంది మీరు అమ్మగలిగితే. చాలా మంచి పోనీ మీరన్నా తాగండి, అమ్మలేకపోతే పోనీ మంచి నీళ్ళని మీరు తాగొచ్చు కదా. మీరు బబుల్స్ అన్ని ఎందుకు తేవడం, అంత కరెంట్ ఎందుకు వేస్ట్? అసలు ఆర్ఓ సిస్టమే పెద్ద ఫెయిల్యూర్. అదేదో ఇండస్ట్రియల్ పర్పస్, మినరల్స్ లేకుండా నాన్ రియాక్టివ్ వాటర్ కోసము, ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ల కోసము, ఇండస్ట్రీలో యూస్ కోసం వాడతారు. నీళ్ళు తాగేది పరమ చండాలం. అది డెవలప్డ్ కంట్రీస్ ఎవరు మినరల్స్ లేకుండా పిహెచ్ అసిడిక్గా ఉండే వాటర్ తాగరు. అదే మీరు నదిలో ఫ్లో అయ్యే నీళ్లు, నదులు బాగుంటే సూపర్. ఎందుకంటే నదుల్లో ఆల్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండి అడవుల నుంచి వచ్చిండే మట్టి అంతా కరిగి వస్తుంది కాబట్టి ఆ నీళ్ళని దాగి, ఎర్రగా ఉండే ఆ నీళ్ళని దాగి నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో అనిమల్ ప్లానెట్లో జింకలు చెంగు ఎగురుతూ ఉంటాయి. క్లీన్ వాటర్ దాగి మనం క్లీన్ బౌల్డ్. ఎప్పుడు చూసినా గొంతు నొప్పి, జ్వరము, పొట్ట నొప్పి, నోట్లో పుండ్లు వచ్చి ఇదే పని మనకి ఎప్పుడు జబ్బులే. సో మీ ఎక్స్పెరిమెంట్లో కరెంట్ ఎంత వేస్ట్ అవుతా ఉంది? అసలు ఇంత పాపులేషన్లో ఎంతమంది ఆర్ఓ నీళ్ళు తాగుతూ ఉంటారు? 130 కోట్ల మందిలో 50 కోట్ల మంది, 50 crores అంటే 500 million పీపుల్ మినిమము ఈ ఆర్ఓ నీళ్ళు తాగుతారు. పల్లెల్లో కూడా అందరూ క్యాన్ వాటరే. ఇంతమందికి రోజుకి ఎన్ని లీటర్లు ఖర్చు అవుతుంది? దానికి ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది? ఒక మోటారు గంటకి 2,000 లీటర్లు కొడుతుందో ఏదో లెక్కలు ఉంటాయి, చూసుకోండి ఎన్హెచ్పి మోటార్ ఎంత. సో ఇన్ని లీటర్లకి ఎంత కరెంట్ ఖర్చు అయితే ఎంత కరెంట్ ఖర్చు అవుతా ఉంది? ఎంత డబ్బులు ప్రజల నుంచి అనవసరంగా వేస్ట్ చేస్తా ఉన్నాము? ఈ విషయాలన్నీ తెలుసుకోండి. ముఖ్యంగా ఈ బయట నుంచి వచ్చిన బాటిల్డ్ వాటరు ఎండలో పెడితే కూడా పాచి పట్టవు, ఓపెన్ చేసి పెడితే కూడా పురుగులు వచ్చి గుడ్లు పెట్టవు దాంట్లో. ఎందుకంటే డెడ్ వాటర్ అది. దాంట్లో యాంటీ ఫంగల్స్ కలుపుతారు పాచి పట్టకుండా. మన మామూలుగా వర్షం పడితే బయట నీళ్ళలో చూస్తారు కదా, పాచి పడుతుంది, పురుగులు వస్తాయి, పిచ్చుకలు నీళ్లు తాగుతాయి, లైఫ్ వస్తుంది. లైఫ్ వచ్చే నీళ్లు తాగితే లైఫ్ వస్తుందా? లైఫ్ లేని నీళ్లు తాగితే లైఫ్ వస్తుందా? మీరు ఆరో నీళ్ళలో లైఫ్ లేదు, అందుకే బయట పెడితే కూడా పాచి పట్టవు. ఓపెన్ చేసి నీళ్లు పెడితే కూడా దాంట్లో పురుగులు రావు. పెప్సీ కానీ మీరు ఓపెన్ చేసి తొట్లో పెడితే
పురుగు పడితే అట్లే వస్తుంది అది. అంత అసిడిక్గా ఉంటాయి. కాబట్టి మనం చేసే పనుల్లో ఏమేం పొరపాట్లు ఉన్నాయి, మనం ఆరో నీళ్ళు ఎందుకు తాగకూడదు, ఆ నదులు ఎందుకు మనం సేవ్ చేయాలా, నదులు పొల్యూట్ చేయకుండా ఎందుకు కాపాడుకోవాలా, సర్ఫేస్ వాటర్ అంటే నీళ్ళలో ఇంకి పోయి రాయలసీమలో బోర్వెల్ పోయినప్పుడు దాంట్లో ఉండే ఆ భూమి పొరల్లో ఉండే సాల్ట్స్ అన్ని కరిగి టీడీఎస్ పెరుగుతుంది. ఆ నీళ్లు తాగితే కూడా ఎట్లా మనకి ఫ్లోరోసిస్ వచ్చి ఎముకలు డ్యామేజ్ అవుతాయి అనేది ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లో మీరు ఇంక్లూడ్ చేయండి. ఎప్పుడైతే ముందు గోదావరి జిల్లాలో అయితే 2 చెరువులు ఉండి ప్రతి విలేజ్కి, ఒక చెరువు తాగడానికి, దాన్ని ఎవరు నీట్గా గౌరవిస్తారు, పూజలు చేస్తారు, అన్ని అట్లా పెట్టుకుంటారు. ఇంకొక చెరువు వచ్చి వాడుకోవడానికి, బట్ట ఉతకడానికి, పశువులకు అట్లా వాడేదానికి. అట్లా పెట్టుకోండి రోజులన్నీ బాగున్నాయి. ఎందుకంటే అది రియల్ మినరల్ వాటర్. చుట్టుపక్కల పడే నీళ్ళే, చుట్టుపక్కల ఉండే చెట్లలో నుంచి వచ్చిన ఆకులు, వాటిలో నుంచి వచ్చిన మినరల్స్తో ఎక్సలెంట్ న్యాచురల్ మినరల్ వాటర్ తాగుతున్నారు మన పెద్దవాళ్ళందరూ. మనం ఇప్పుడు సో కాల్డ్ టెక్నాలజీ అని ఈ చెత్తనందరినీ వాడతాను. సో వాటర్ గురించి కాంప్రహెన్సివ్గా చెప్పుకున్నాము. ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే 1 or 2 people అడగండి. Children, you can put on your audio and video and you can ask the questions. Abhinay, త్వరగా అడగండి నాన్న, సార్ టైం చాలా వాల్యుబుల్, అడగండి. Alfred, okay, Alfred, you can ask Nana. Sir, what are the landforms or area more rainwater harvesting important అన్నారు. సరిగ్గా మళ్ళా చెప్పమ్మా. Sir, what are the landforms or areas most suitable for rainwater harvesting? Okay, ఏ ల్యాండ్ ఫామ్స్ లో రెయిన్ వాటర్ బాగా హార్వెస్ట్ చేయొచ్చు, అంతేనా ఆల్ఫ్రెడ్? అంతేనా సార్? ల్యాండ్ ఇప్పుడు మనము రూఫ్ టాప్ వాటర్ డ్రింకింగ్ కోసం మాట్లాడుకున్నాము. ఎనీ రూఫ్, ఆర్సీసీ రూఫ్, టైల్డ్ రూఫ్, ప్లాస్టిక్ లేకుండా ఆర్గానిక్ అంటే పైన కప్పు వేస్తారు కదా, చెరుకాకు అట్లాంటివి, బోద అట్లాంటివి కాకుండా బయోడిగ్రేడబుల్ కానటువంటివి, ప్లాస్టిక్ కానటువంటివి ఏదైనా పర్లేదు. ఐరన్ షీట్ల మీద కూడా పర్వాలే, టైల్స్ కూడా మంచిదే, ఆర్సీసీ స్లాబ్ అయినా మంచిదే, వాటి మీద అంతా మేము కలెక్ట్ చేయొచ్చు. నాట్ ఆన్ ది ప్లాస్టిక్, నాట్ ఆన్ ది బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ లైక్ బోద, గడ్డి, రెల్లుగడ్డి, చెరుకాకు, ఇవన్నీ లోకల్గా కప్పుకుంటాము. అవి కుళ్ళిపోతాయి కదా, కాబట్టి అది మాత్రం వద్దు, మిగతా ఏదైనా ఓకే. సార్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మోడల్స్ ఏంటి? మోడల్స్ లోకల్గా మనకు ఏది వీలైతే అది, వీలైనంత వరకు మనము ప్లాస్టిక్ లేకుండా పైపులు కూడా స్టెయిన్లెస్ స్టీల్ 304 అనేది ఫుడ్ గ్రేడ్ స్టీల్ అంటాం. ఆ పైపులు వేసుకుంటే ఇంకా మంచిది, లైఫ్ లాంగ్ ఉంటుంది. మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సింది అట్లాంటి వాటికే. మన బర్త్డేలు, క్రాకర్స్ పేల్చడము, బట్టలు కొనుక్కోవడము, గోల్డ్ కొనడము, ఇవన్నీ చేయకూడదు. 5 షర్ట్లు ఉన్నాయి, 5 ప్యాంట్లు ఉన్నాయంటే చాలు, అవి చినిగిపోయినా కూడా మనం తీసుకోవాలి, అంతవరకు అవే వేసుకుంటాము. కొత్త అట్లా డబ్బులన్నీ సేవ్ చేసి ఇట్లా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి మంచిగా మీ ఇంట్లో ఆరోగ్యం కోసమని ఏమేమి చేయాలనో, నువ్వులు, సీజనల్ ఫ్రూట్స్, హెల్త్ కోసము మంచిగా దోమలు రాకుండా దోమతెరలకి, కిటికీలు, విండోస్కి, వీటికన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టాలి. అనవసరంగా లిప్స్టిక్లు, గోల్డ్ రింగులు, ఇవన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టకూడదు. బర్త్డేకి ఈసారి మీ బర్త్డే డబ్బులన్నీ పెట్టి ఎత్తి పెట్టుకొని రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసుకొని మీరు చిన్న తొట్టి 5000 లీటర్స్ కట్టుకుంటే 250 డేస్కి వస్తాయి, 300 డేస్ కూడా వస్తాయి, ఆల్మోస్ట్ ఇయర్ లాంగ్ వస్తాయి. హ్యాపీగా నీళ్లు తాగండి, ఆరోగ్యంగా ఉంటారు. Sir, how to save rainwater? మీరు రెయిన్ వాటర్ని, రూఫ్ టాప్ వాటర్ని తీసుకెళ్ళి మన చిన్న సంప్ కడతారు కదా, మీ ఇంట్లో వాటర్ స్టోరేజ్కి సంప్ ఉంటుంది కదా, అలాంటి సంప్ ఇంకోటి కట్టుకొని దాంట్లో స్టోర్ చేయాలి. దాంట్లో స్టోర్ చేసి దాన్ని సీల్ చేసేస్తే సన్లైట్ పడకపోతే డార్క్గా ఉంటే ఆల్గే, ఫంగస్లు, పురుగులు ఏం రావు. అట్లా ప్రకృతంలో 10 years నుంచి తాగుతాను, నో ఇష్యూస్, నో స్మెల్, నథింగ్.
Everybody are happy. How will use rainwater? How can we use rainwater? రెయిన్ వాటర్ మీరు మనము రెయిన్ వాటర్ డ్రింకింగ్ వాడతాము ఇంట్లో అయితే. పొలంలో అయితే గాన రెయిన్ వాటర్ అంతా కలెక్ట్ చేసి మనం దాన్ని స్టోర్ చేసుకొని మొక్కలు కూడా వాడచ్చు. మొక్కలు కూడా ఎక్సలెంట్ రెయిన్ వాటర్. ఇండస్ట్రియల్ యూజ్ కి ఇంట్లో కూడా మీరు మంచిగా రూఫ్ టాప్ ఉండేటప్పుడు తాగేదానికి వదలండి. రూఫ్ టాప్ క్లీన్ గా లేదు చాలు అనుకునేటప్పుడు వాడేదానికి మీరు ఇప్పుడు నీళ్లు వస్తాయి కదా, ఆ నీళ్ళ కోసం కూడా వాడచ్చు. ప్యూరిఫై చేయకుండా వాడేయచ్చా తాగడానికి కూడా? తాగడానికి కూడా ప్యూరిఫై చేయాల్సిన అవసరం లేదా? ప్యూరిఫై చేసి మనం డ్యామేజ్ చేస్తున్నాం. ప్యూరిఫై అనే మిషన్ తో మనం దాంట్లో ఉండే మినరల్స్ అన్ని తీసేసి వాటర్ని అసిడిక్ గా చేసి మన బాడీ ఆల్కలైన్ గా ఉంటే కూడా ఆరో నీళ్లు మీ ఇంట్లో అంత ఆరో నీళ్లు తాగుతాను, అది ఇంకా డ్యామేజ్ చేస్తుంది. అది ప్యూరిఫికేషన్. అది యాక్చువల్ గా డ్యామేజింగ్, ఇట్స్ నాట్ ప్యూరిఫికేషన్. సార్ అయితే మనం రెయిన్ వాటర్ ని మళ్ళీ ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదా? లేదు, మనము ఆ ఫ్లో అయ్యేటప్పుడే దాంట్లో మెషలు అన్ని పెట్టి ఇసుకలో, ఇటుకల్లో, సున్నపురాళ్ళల్లో, కర్ర బొగ్గుల్లో పాస్ చేస్తాం కదా, అప్పుడే ఫిల్టర్ అయిపోతుంది. ఆ ఫిల్టర్ అయిపోయి గ్రౌండ్ లో పోయి స్టాక్ ఉంటాయి. 10 years తర్వాత తాగినా ఎక్సలెంట్. నువ్వు ఇప్పుడు ఎంత 6th class కదా, నువ్వు డిగ్రీ అయిపోయినాక వచ్చి కూడా తాగొచ్చు అట్లే నీళ్ళు, ఏం కావు, అట్లే ఉంటాయి. సార్ రెయిన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఒకటేనా సార్? ఆ రెయిన్ వాటర్ ని మనము మినరలైజ్ చేస్తే సున్నప్రాళ్ళలో, ఇటుకల్లో, ఇసుకలో పంపిస్తే అప్పుడు తాగేదానికి ఫిట్ గా ఉంటాయి. లేకపోతే వాడచ్చు స్నానం చేసేదానికి, పాత్రలు అడుక్కునేదానికి. రెయిన్ వాటర్ గాన మీరు వాడితే మీ పాత్రలు, మీ ఇంట్లో పాత్రలు, మీ బట్టలు షైనింగ్ ఉంటాయి. మీ ఫ్లష్ ట్యాంకులు, మీ గీజర్లు స్కేలింగ్ కాకుండా సూపర్గా ఉంటాయి. తల కూడా మెత్తగా ఉంటుంది స్నానం చేస్తే. రెయిన్ వాటర్లో మినరల్స్ ఉండవు కదా, కాబట్టి ఎక్సలెంట్ అది ఫర్ యూసేజ్. ఫర్ డ్రింకింగ్ వీ షుడ్ పాస్ త్రూ సమ్ లేయర్స్. రెయిన్ వాటర్ డ్రింకింగ్ కి నేచురల్ గా ప్యూరిఫై చేయకుండా కూడా తాగొచ్చా? తాగొచ్చు ఆరు అలాగా. మీరు ఇప్పుడు బబుల్ క్యాన్ వాడతారు కదా, ఆ సున్నపురాళ్ళలో పంపించకపోతే ఆర్ఓ నీళ్ళని నేచర్ ఇచ్చిన ఆర్ఓ నీళ్లు డైరెక్ట్ గా దాన్ని కొన్ని మినరల్స్ యాడ్ చేసి ఆల్కలైన్ చేసుకుంటే ఎక్సలెంట్ వాటర్. సార్ ఇప్పుడు రెయిన్ లో డైరెక్ట్ గా వాటర్ పడుతున్న TDS 10 ఉంది, అంతే ఉంటదా? 10 or 20 వస్తుంది. అదే చాలా ఆశ్చర్యం వేసింది. అంటే అసలు చాలా లో TDS ఉంది, ఓన్లీ రెయిన్ వాటర్. అది స్టీమే పోతుంది. ఈ 10,000 అడుగుల నుంచి వచ్చేటప్పటికి గాల్లో ఉండే ఆ దుమ్ము ఏదో కొంచెం యాడ్ అవుతుంది కాబట్టి 10 TDS వస్తుంది. లేకపోతే అసలు ఉండదు అంటారా? అవును, అదే స్టీమ్ కదా, అసలు ఉండదు కదా. అంటే తెలీదు, అంటే దాని మీద కూడా రీసెర్చ్ నేను కొంచెమే స్టడీ చేసిన. దాంట్లో కూడా B12 ఉంటుందని ఎవరో పోస్టింగ్ పెట్టారు. ఇంకేందో నేచర్ లో ఇంకేందో ఉంటుంది ఆ లేయర్స్ లో, అది మంచిది అన్నారు. దాంట్లో మనం ఎంత స్టడీ చేసినాము, అవన్నీ అడవిలో పడితే అడవిలో మినరల్స్ యాడ్ అవుతాయి కదా అనుకున్నాము. మరి ఈ 10 వచ్చింది. బాగా వర్షాకాలంలో బాగుంటే కూడా 10, 20, 30 వస్తా ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, దాంట్లో ఏముంటాయి అనేది నేను ఇంకా స్టడీ చేయాలి. ఈ పిల్లలు ఏమైనా చేస్తారేమో చూడండి. డైరెక్ట్ రెయిన్ వాటర్ లో యాక్చువల్గా ఏం మినరల్స్ ఉన్నాయి, ఆ మినరల్ ఎట్లొచ్చింది, అది భూమి ఆకాశంలోకి ఎట్టబోయింది పైకి. బికాస్ స్టీమ్ అయితే పైకి పోతుంది, మినరల్స్ పైకి ఎట్టబోతాయి అంటే ఈ డస్ట్ పొల్యూషనే ఫ్లో అయ్యి పైకి పోయి అది వర్షంలో కలిసి వచ్చిందా, ఇట్లా స్టడీ చేయాలి వాళ్ళు. ఇంకా నాకు కూడా లిమిటేషన్ కదా, నేను అంత డీప్ గా తాగినం బాగుంది అది చాలు వరకు కొనుక్కుని ఆపేసాం మేము. ఇప్పుడు RO వాటర్ ని మళ్ళీ మీరు ట్యాంక్స్ లో పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు మన స్కూల్లో కూడా ఒక ట్యాంక్ ఉంది ఆఫీస్ లో చిల్డ్రన్. సో ఆ ట్యాంక్ లో ఏంటంటే RO వాటర్ మళ్ళా మనము మినరల్స్ యాడ్ చేసుకుంటున్నాం, నేచురల్ మినరల్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఇంత కష్టం పడకుండా అస్సలు రెయిన్ వాటర్ నే స్టోర్ చేసుకుంటే అసలు ఎంత బాగుంటది అని. కానీ అది ఆ పనికి చేయడానికి మన ఎవరికి ఎందుకో ముందుకు రావడం లేదు. ఇప్పుడు వీళ్ళ పిల్లల్ని ఏమైనా ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే కలుస్తాము. ఎక్కడో ఒకటి మోడల్ ఉంటే పేరెంట్స్ అందరికి చూపించచ్చు. బట్ రూఫ్ టాప్ మీద ఆకులు
ఆకులు చెట్లు ఉండకుండా చూసుకోవాలి. చెట్లు ఉంటే ఆకులు పడతా ఉంటాయి, ఆకులన్నీ కుళ్ళుతూ ఉంటాయి, క్లీన్ చేసుకోవాలా. బట్ అంత క్లీన్ చేసుకునే టైం లేనప్పుడు ఆ రూఫ్ మాత్రం క్లీన్గా ఉండాలా. ఎవరు వెళ్ళి ఆడ గలీజ్ చేయకూడదు. కాకులు అవి బర్డ్స్ వస్తాయి ఎట్లేదా, అవి క్లీన్ చేసుకుంటా ఉండాలి. ఫస్ట్ రైన్ అంతా వదిలేయాలా, బాగా కడిగేసి వదిలేయాలి. బాగా ఫ్రెష్గా బాగుంది అనుకున్నప్పుడు తాగేదానికి వదలాలి. సార్ మామూలు పెద్ద డాబాలు మనకి పాచిపట్టి ఉంటాయి కదా, మరి పైన పర్వాలేదు అవి? పర్వాలే. పాచిపట్టే ఎండాకాలం ఎండిపోతుంది కదా, అప్పుడు క్లీన్ చేసుకోండి ఒకసారి. అంటే ఇక స్టిల్ అది పచ్చగా ఉంటది మనం ఎంత చేసినా కూడా డాబా పైన. అదే అంటే ఫస్ట్ వాన రెండో వాన వదిలేస్తే అది ఏమేమి లూజ్ ఉంటుందో అవన్నీ వెళ్ళిపోతాయి. అంతే. అప్పుడు వాడే ట్యాంక్లోకి వదిలేయండి, వాడుకునే ట్యాంక్లోకి. మనకి పైన బాగానే ఉంది, ఇంకేం లూజ్ గా పెద్ద రాదు అనుకున్నప్పుడు లాక్ చేస్తే ఈ తొట్టెకి పోయి మన తాగే నీళ్ళకి వెళ్తాయి. అవును. కానీ చాలా పెద్ద అపోహ, చాలా 99% పిల్లలకి పెద్దవాళ్ళకి ఏంటంటే ఆర్ఓ వాటర్ తాగడం అనేది చాలా మంచిది అని. దాన్ని తీసేయడం అనేది చాలా కష్టమైపోతుంది. పంపులో వాటరు నేను నిన్న ఊరికే టెస్ట్ చేస్తే సార్ ఇప్పుడు కాలువ ఉంది మా పక్కన, కాలువ డ్రైనేజ్ కలుపుతా ఉన్నారు. ఇంతకుముందు చాలా ప్యూర్గా ఉండేది, దాంట్లో 133 ఉంది టీడీఎస్. ఏమంటారు? కానీ డ్రైనేజ్ కలుస్తా ఉంది దాంట్లో. డ్రైనేజ్ కలిసిన దానికే 133 ఉంది, లేకపోతే 70-80 ఉండేది. అదే గోదావరి జిల్లాలో 500, సముద్రంలో కలిసేటప్పటికి 500 అవుతుంది, 400-500. ఈ చెత్తంతా యాడ్ అయ్యి రామ్ తేరీ గంగా మైలి సినిమా లాగా వెళ్ళిపోతుంది. కానీ 130 డ్రింకబుల్ కదా మామూలుగా మీరు చెప్పే దాని ప్రకారం. 150 వరకు డ్రింకబుల్ ఏది? మంచి కాల్షియం అడవిలో ఉండే మట్టి కలిసి వస్తే అది డ్రింకబుల్. ఊర్లో ఉండే డ్రైనేజ్ పోస్తే కూడా 200 అవుతుంది, అది ఎట్లా డ్రింకబుల్? అదే అదే అంటే మనం అది తెలుసుకోవాల్సింది. అంటే టీడీఎస్ చూసి మనం ఊరికినే అనుకోవడానికి లేదు అంటున్నాను. ఆ టీడీఎస్ అనేది ఏదున్నా చూపిస్తుంది, చెడ్డున్నా మంచున్నా చూపిస్తుంది. అది ఏ సాల్ట్ అయినా చూపిస్తుంది. ఊరికే నార్మల్ ఇంట్లో ఉండే సాల్ట్ వేస్తే కూడా చూపిస్తుంది. అవును అవును అవును. చిల్డ్రన్ ఎనీ క్వశ్చన్స్? అక్కడ ఫామ్ కి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది బాగా. యా ఆల్ఫ్రెడ్ చెప్తాను. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. There is another method of rainwater harvesting, sir. What method? Do you know any other method? There is another method of rainwater harvesting. Is there any method? Is there any other method అంటావా? Yes, sir. There is అంటే నీకు తెలుసు, నువ్వు చెప్తావేమో అని వెయిట్ చేస్తున్నా. అట్లేం లేదమ్మా, అదేం పెద్ద ఈజ్ దేర్ అని అడిగితే క్వశ్చన్ అయినట్లు. సరే, ఇప్పుడు ఎట్లా కలెక్ట్ చేయాలా, అదే పెద్ద మెథడ్ ఏం కాదు. మీ బుర్ర పెట్టి ఆలోచిస్తే మీరు కూడా చెప్తారు. మీ ఇంటి ముందర ఎట్లా వస్తాయి, ఎట్లా కలెక్ట్ చేయాలా, ఎట్లా వాడుకోవాలా. తాగేదానికి లేదు, వేస్ట్ అవుతాయి. వాడేదానికి కూడా చిన్న పైపు ప్లాస్టిక్ది ఒక కవర్ వేసి దాంట్లో నీళ్లు పడేటివి ఒక చిన్న పైప్ పెట్టి మీ సంప్లోకి పెట్టుకో. ఏదో నువ్వే కనిపెట్టు, నేను చెప్పిందే కాదు కదా. నీ బుర్ర పెడితే మీ ఇంట్లో మీ ఊర్లో నీ అవసరానికి తగినట్లు ఏదో ప్రాజెక్టు నువ్వే చేయాలా. అన్ని నేను చెప్పినట్టే చేయాలని ఏం లేదు. తాగేదానికి మాత్రము వీలైనంత వరకు మీరు ప్లాస్టిక్లు వాడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఆ పైప్ మీద ఎండ పడి ఒక 2 years 3 years తర్వాత ఆ ప్లాస్టిక్ డీజనరేట్ అవుతుంది. అప్పుడు మనకు తెలియకనే లోపల వేడైపోయి బ్రిటిల్ అయిపోయి ఉంటుంది. నీళ్లు ఫ్లో అయినప్పుడు ఆ ప్లాస్టిక్ అంతా కరిగిపోయి దాంట్లో మన నీళ్ళలోకి రావచ్చు. అందుకని మనం తాగడానికి వాడే పైపులన్నీ SS304 స్టెయిన్లెస్ స్టీల్ 304 అనే వెరైటీ, అది ఆ నీళ్ళు వాడాలి, ఆ పైపులు వాడాలి. I think you want to say something. Yes, sir. Sir, actually, can we use this rainwater? ఎందుకంటే కొన్ని విలేజెస్ ఉంటాయి కదా సార్, దాంట్లో వాటర్ స్కేర్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో దే విల్ యూజ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫర్ డ్రింకింగ్ పర్పసెస్. సో వాళ్ళ స్టోర్ చేసుకున్న రెయిన్ వాటర్ ని వాళ్ళ పొలాల వరకు, అగ్రికల్చర్ వరకు సరఫరా చేసుకునే మార్గం ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎకనామికల్ వేలో ఎలా చేసుకోవచ్చు అని అంటారు. అంటే రూఫ్ టాప్ మీద పడే వాటర్ చాలా తక్కువ. మనకి అగ్రికల్చర్కి అయితే lakhs and lakhs of liters కావాలా, రూఫ్ టాప్ సరిపోదు. అప్పుడు మీ ఫామ్లో పడే నీళ్ళని ఫామ్లో నుంచి ఫ్లో అయిపోయి పై నుంచి ఫ్లో అయ్యి మీ ఫామ్లో ఫ్లో అయిపోతూ ఉంటాయి కదా, ఆ నీళ్ళని హార్వెస్ట్ చేసి
దాన్ని బుంగురు. నేను టైప్ చేస్తా, ఎవరన్నా ఎక్కడ ఈడ చాట్ కొట్టేది అనుకుందా? ఈడ కాదే, ఎక్కడ చాట్ 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 మోర్ యాక్షన్స్ ఇదే కదా. ఇది కొట్టండి. బుంగురు ఈ మెథడ్ లో ఏమంటే సిస్మిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో లోపల మీ భూమి లోపల పొరలు ఎట్లున్నాయని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి గ్లాస్ లాగా గట్టిగా ఎక్కడ ఉందో ఈ నీళ్ళని మీ మీ వర్షాకాలంలో ఎక్కువ నీళ్ళు వెళ్ళిపోతాయి కదా బయటికి, అది కూడా మంచి వాటరే కదా. సో ఆ నీళ్ళన్నింటినీ ఈ అక్కడ 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 సంక్ చేసి ఈ గ్లాస్ లో ఎత్తిపెడతారు ఒక బాటిల్లో. ఇది ఎత్తిపెట్టి 100 కోట్ల లీటర్లో 1,00,000 కోట్ల లీటర్లో అవుతుంది. అంటే ఇట్లుంటేనే పెడతారు. ఒకసారి ఏమవుతుంది అంటే ఇంపర్మియబుల్ స్ట్రాటా అంటాం. ఇట్లు ఇట్లా కింద పోకుండా ఉండేది. ఇట్లుంది అనుకో, ఇక్కడి వరకు వచ్చి వెళ్ళిపోతాయి నీళ్లు. ఇట్లుంది అనుకో, ఇక్కడ వెళ్ళిపోతాయి. సో ఇట్లుంటే ఆ నీళ్లు ఆ ఉండే ఏరియాని, మీ పొలంలో ఉండే ఏరియాని ఐడెంటిఫై చేసి ఆ బుంగురు మెథడ్ చేసేవాళ్ళు, నేను మీకు ఎవరికైనా కాంటాక్ట్ ఇస్తే వాళ్ళతో కూడా మళ్ళీ సెషన్ పెట్టుకుంటారేమో చూడండి. ఆ నీళ్ళని స్టోర్ చేసుకుంటా ఉండి ఈ నీళ్ళల్లో బోర్వెల్ వేసి అప్పుడు నీళ్లు తీసుకొని అది 100 ఏళ్ల తర్వాత నీళ్ళు లేనప్పుడు కూడా మీకు 10 crore లీటర్స్ ఎత్తుకున్నారు అనుకో, మీ ఫ్యామిలీ పిల్లలందరూ కూడా హ్యాపీగా బతకచ్చు. గోల్డ్ ఉన్నా తినలేము, ఇండ్లున్నా తినలేము, బట్టలున్నా తినలేము, నీళ్లు ఫుడ్ కావాలా. ఆ నీళ్ళతో అంత నీళ్ళన్నీ ఎండిపోయి అయిపోయినది అనుకో, అప్పుడు మీరు ఎత్తిపెట్టుకొని పెద్ద వాటర్ బ్యాంక్ని మీ పొలంలో చేసుకోవచ్చు. ఎంత పెద్దది అనేది డిపెండ్స్, మీ పొలంలో ఉండే స్ట్రాటా ఎట్లుండేది దాన్ని బట్టి వాళ్ళు స్టడీ చేసి చెప్తారు. దానికి స్టడీకి ఎంత 40,000 ఏమో కట్టినా నేను. అది చేపించుకోవడానికి ఇంకో 2 lakhs అవుతుంది. అది చేపించుకుంటే బాగుంటుంది. ఎవరికైనా వ్యవసాయానికి అయితే ఆ నీళ్లు పనికొస్తాయి. అదే సార్, ఎందుకంటే ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా ఇవి పొలాలు మునిగిపోకుండా ఈ వాటర్ అనేవి ఇటు మళ్ళించుకుంటే అవి స్టోర్ అయిపోయి తర్వాత అప్పుడు వాళ్ళకి వాటర్ లేనప్పుడు కూడా అవి యూజ్ అవుతాయి. ఎక్కడ స్టోర్ అయ్యేది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీ పొలంలో నువ్వు స్టోర్ చేద్దాం అనుకోని ఎక్కడో బోర్లు వేసి పెడతావు అనుకో, ఏదో చేసి ఆ నీళ్లు మదనపల్లికి వచ్చేయచ్చు. మదనపల్లి డౌన్ ఉంటే నేను బోర్ వేస్తే మీ నీళ్ళు నాకు వచ్చేస్తాయి. సో మీ నీళ్లు మీకే నిలబెట్టేట్లుగా సిస్టము ఉంటే అప్పుడు బుంగురు సక్సెస్ అవుతారు. మీరు ఎత్తిపెట్టినది మీకే ఉండాలి. ఓకే ఎత్తిపెడదాము సముద్రంలో కలిసిపోకుండా ఎవరికోరికి వస్తాయి అనుకుంటే నమస్కారం, మీరందరూ చాలా గొప్పోళ్ళు. అది కూడా మంచిదే. మీ పొలంలోనే ఉండి మీకోసం కూడా ఎత్తిపెట్టుకొని ఇంకా కూడా ఇంకించండి. అది దట్స్ గుడ్ ఐడియా. ఇక్కడ సముద్రంలోకి వెళ్ళిపోయే నీళ్ళని ప్రతి రైతు బుంగురు చేసి వాడి పొలంలో వాడు ఎత్తిపెట్టుకొని. అదే సార్, ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడుతుంది కదా. చాలా మంది వరదలు వచ్చినప్పుడు కూడా చాలా నష్టపోతూ ఉంటారు. ఇది అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఆ పడే వర్షం అంతా కూడా మనం ఉపయోగించుకునేదట్టయితే. కాబట్టి నేను ఏపీ స్టేట్ అడ్వైజర్ ఆన్ ల్యాండ్ బ్యాంక్, వాటర్ బ్యాంక్ అని వేస్తాను, నువ్వు ఆ పని చేసేయమ్మా. ఓకే ఓకే. ఎవరు మాట్లాడుతా ఉండేది? సార్ యాక్చువల్లీ మై నేమ్ ఇస్ లావణ్య సార్. లావణ్య టీచరా? yes sir. ఓకే ఓకే, నైస్. ఓకే, yes sir, thank you. మంచి ఐడియా అనేది. వరద నీళ్లను అదే సార్, నాకు ఎప్పటి నుంచో ఈ ఆలోచన ఉంది. కానీ అట్లీస్ట్ మీకంటే నీళ్లు ఎప్పుడు బాధలే. ఎక్కడ అక్కడ ఇది బాంబేలో మునిగిపోతే అందరూ వాళ్ళు వస్తే మీరు హ్యాపీగా నీళ్లు వస్తాయి మీకు ఉంటాయి. ఎప్పుడు సంవత్సరంలో 2-3 నెలలు ఎప్పుడు నీళ్లు వస్తాయి మీకు. మాకు రాయలసీమలో ఒకసారి 5 ఏళ్ళు 6 ఏళ్ళు నీళ్ళే ఉండవు కదా. ఆ వరద వచ్చినప్పుడు పండించి తీసుకొచ్చి మా పొలంలో పెట్టుకుంటే బాగానే ఉంటది. అదే సడన్ గా వర్షాలు పడినప్పుడేమో ఎక్కువ అయిపోతుంది. ఆ వాటర్ ని మనం యూటిలైజ్ చేసుకునేటట్టుగా అయితే ఎస్పెషల్లీ ఫార్మర్స్ కి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు మీరు పెద్ద పిల్లలకి గైడ్ గా ఉండి బుంగురు మెథడ్ అంటే ఏమి అది స్టడీ చేయండి. దాని మీద రఘు అండ్ రఘు అండ్ హిస్ వైఫ్ కోయంబత్తూరులో, వాళ్ళు కూడా యుఎస్ లో ఉండేసి వచ్చేసి 11 years గా హోమ్ స్కూలింగ్ చేస్తూ కోయంబత్తూరులో ఉన్నారు. బోత్ వాళ్ళ పిల్లలు కూడా హోమ్ స్కూల్ పంపించలే. ఒక 2.5 acres ఫారెస్ట్ లాగా డెవలప్ చేసుకుని ఇన్ని రోజులు 3,000 rupees per month వాళ్ళ ఎక్స్పెండిచర్. ఎక్స్ట్రాడనరీ పీపుల్. ఇప్పుడు 6,000 అవుతా ఉందంట.
అక్కడే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉంటాయి, సస్టైనబుల్ లివింగ్ ఏమీ దే ఆర్ షోయింగ్. సో వాళ్ళు దీని మీద ఎక్కువ స్టడీ చేశారు. వాళ్ళ ఫ్రెండే ఆ బుగురు చేసి ఆయన కూడా టెస్టింగ్ చేసి ఆయన. సో ఆయన పిలుచుకొని ఒకసారి మళ్ళీ నన్ను వాట్సాప్లో అడిగితే నేను ఆ నెంబర్ పెడతాను. ఆయన కూడా వాట్సాప్ చేసి ఆయనతో కాంటాక్ట్లో ఉండి వాళ్ళతో పిలుచుకొని వచ్చి వాళ్ళతో క్లాస్ పెట్టించుకోండి. అదే మంచి ప్రాజెక్ట్ వర్క్ చేయండి. Yes, sir, definitely. Thank you, sir. ఓకే అమ్మా, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. Yes, థ్యాంక్ యూ సార్. ప్రసాద్ thank you so much. పర్మనెంట్ కాబట్టి అందరి పిల్లలకు కూడా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. అభినయ్, యూ హావ్ సమ్ క్వశ్చన్? అభినయ్ ఏనన్నా? What are the components of rainwater harvesting? కాంపోనెంట్స్ లో ఫిల్టర్ ఒకటి, ఫిల్టర్ ఇంటికి కావాలంటే డబుల్ ఫిల్టర్ పెట్టుకోవచ్చు. ఒకటి వచ్చి మెష్ తో వచ్చే రెయినీ అని డిఫరెంట్ కంపెనీల ఫిల్టర్లు ఉంటాయి. డబుల్ ఫిల్టరేషన్ కావాలనుకుంటే దాంట్లోకి పాస్ చేయాలా. సో వాటర్ ఫిల్టర్ ఒకటి, మినరలైజేషన్ ట్యాంక్ ఒకటి. ఆ ట్యాంకు ఫిల్టర్ లాగా ఉపయోగపడుతుంది, మినరల్స్ యాడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ పైప్ లైన్, వాల్వ్స్ ఫర్ ఆపరేటింగ్, అంటే వద్దనుకున్నప్పుడు వదిలేసేయాలా, కావాలనుకున్నప్పుడు క్లోజ్ చేయాలా. అట్లా అండర్ గ్రౌండ్ సంప్, ఒక ఇంటికి 6000 లీటర్స్ టు 8000 లీటర్స్ ఉండే సంప్ ఒకటి, అండర్ గ్రౌండ్ సంప్. మినరలైజేషన్ ట్యాంక్ ఆన్ ది సర్ఫేస్, సంప్ వచ్చి గ్రౌండ్ లెవెల్, బిలో గ్రౌండ్ లెవెల్లో వాటర్ స్టోరేజ్. ఇది ఒక చిన్న మోటార్ టు బేల్ ది వాటర్ అవుట్స్. ఇవి కాంపోనెంట్స్. ఓకే సార్. నమస్తే అమ్మా, ఇంద్రాణి గారు నమస్తే అండి. థ్యాంక్ యూ. Sir, thank you so much, sir. సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చిల్డ్రన్. సార్ నమస్తే. Bye, ma'am. Thank you, ma'am. Time, very important point down interview, and I think you need to share to others, then only you will remember these things. Okay. Yes. share to your tomorrow in your class. You can share to other friends, you can share to your parents and neighbors, and let us continue this. And if possible, we will have an interaction with Mr. Raghu, who are doing a lot of research in water storage and all. Okay. Thank you, Yes. Lavanya. Thank you, ma'am. Bye. Good night, everyone. Yes. Okay. So very good, Anand. Thank you, ma'am. Yes. So now, Anand, you also maybe try to ask some questions. Now, why didn't you ask any questions? Ma'am, I didn't got any one question. Okay. So no problem. All of you, good night. Thank you for joining. Okay. Ma'am, you shared the video at YouTube, ma'am. Yes, I will upload the video. Okay. Ma'am, okay, ma'am. Thank you, ma'am. Thank you. Bye, ma'am. Bye.